ముందు పార్ట్ రెడీ అయినాయి గదండీ! ఇప్పుడు మనం వీటిని జాయింట్ ఎలా చేసుకుందామో చూద్దాం. వీటిని జాయింట్ చేసుకుందాం. ఎనక పార్ట్‌ను, ముందు పార్ట్‌ను. ఫస్టు బ్యాక్ పార్ట్ తీసుకోండి. కరెక్ట్ ఉన్న సైడ్‌ని వేసుకోండి బ్యాక్ పార్ట్‌ని. ఇలా పెట్టుకోండి. కరెక్ట్ ఉన్న సైడ్. కుట్లు సైడు లోపలికుండాలి. పై వైపున మంచి సైడ్ ఉండేది చూసుకోండి. ఇప్పుడు చి కాజా పట్టి ఉన్న పార్ట్‌ని తీసుకుందాం. ఇటువైపు కాజా పట్టి పార్ట్ వస్తదండి. ఇక్కడి నుండి ఇక్కడికి పాదం మందం కుట్టేసుకోండి. పాదం మందం అంటే పాదం కొంచెం ఎక్కువనే. హాఫ్ ఇంచ్ అంతా కుట్టేసుకోండి. దాని తర్వాత ఇది ఇలానే ఉంచండి. ఇప్పుడు ఇంకో సైడు షోల్డర్ దగ్గర కుట్టేసుకోండి ఇలాగా. ఇంకో పార్ట్‌ని తీసుకోండి. ఇదెలా పెట్టారో ఇది గూడా అలానే పెట్టాలి. ఇట్లా పాదం మందం కుట్టే హాఫ్ ఇంచ్ మందం కుట్టేసుకోండి. కట్ చేసుకోండి. మీరు ఇప్పుడు ఇది ఎట్లా ఉందో డబుల్ కుట్టేసుకోండి. డబుల్ కుట్టేసుకునేటప్పుడు ఇక్కడ కొంచెం ఎక్స్‌ట్రా‌గా క్రాస్‌గా తీయండి. ఇక్కడ నుంచి ఇక్కడ మీరు కరెక్ట్ ఎలా అయితే ఏసుకుర్రో అట్లానే ఏసుకోండి. ఇక్కడికొచ్చేసరికి క్రాస్‌గా తీయండి. ఇలా క్రాస్‌గా కొంచెం ఇక్కడ వరకే క్రాస్‌గా ఒక పాయింట్ అంతా క్రాస్‌గా పట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇలా మధ్యలో కట్ చేసుకోండి. ఓపెన్ జేసుకోండి ఇలాగా. ఇది పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మనకున్న క్లాత్‌లో క్రాస్‌గా క్రాస్‌గా మీరు క్రాస్‌గా తీసుకోండి క్లాత్‌ని. గల్లాకి వెనక చేతి పనికేసుకోవడానికి గల్లా పట్టీకి ఏసుకోవడానికి ఇంచు మందం క్లాత్ ఉండేలా చూసుకోండి. వెడల్పు ఇంచు మందం ఉండాలి. మీరు నెక్ ఎంత ఉందో దానికంటే ఎక్కువనే తీసుకోండి. అందాజ తీసుకోండి. మీరు పేలికలు క్రాస్‌గా తీసుకోవాలండి. ముందు గల్లకి, వెనక గల్లకి మొత్తం సరిపడా క్లాత్‌ని మనం కట్ చేసుకోవాలి. క్రాస్‌గా ఇలా జాయింట్ చేసుకోండి అన్నిటిని. క్లాత్‌ననేది జాయింట్ చేసుకోండి. మీకు క్లాత్ సరిపోకపోతే సేమ్ అదే క్లాత్ వేరే క్లాత్ అయినా తీసుకోవచ్చు. ఈ పీస్‌నన్ని కట్ చేసుకోండి. చూడండి
ఇంత లాంగ్ గా తీసుకోండి. మీ దగ్గర ఎంత క్లాత్ ఉంటే అందాజగా మీరు తీసుకోండి ఇలాగా. ఇప్పుడు మనం ఎందాక జాయిన్ చేసుకున్న ఆ పీసులను తీసుకుందాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలండి. మనకి కాజా పట్టి ఉంది కదా, కాజా పట్టి దగ్గర నుండి ఈ మనం ఏదైతే మనం క్లాత్ తీసుకున్నామో ఇక్కడ నుండి కొంచెం పావించు ఎక్స్ట్రాగా ఉంచుకొని తీసుకోవాలి మేడం. ఒక ఇంచు 1.5 ఇంచా 1 ఇంచా? 1 ఇంచ్ తీసుకోండి. 1 ఇంచ్ వెడల్పు ఉండేలా తీసుకోండి. ఓకే. ఇక్కడికి పావించు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. మీరు ఏది ఈ పేలిక అనేది మీరు లాగొద్దు. మనం ఇప్పుడు జాయింట్ చేసుకున్నాం కదా ఇక్కడ. ఈ జాయింట్ అనేది మనకు పై వైపున ఉండాలి. కింది వైపుకి సీదా ఉండాలి. కరెక్ట్ వైపు ఉండాలి. ఇది కరెక్ట్‌గా ఉండాలి. ఇప్పుడు మనం ఏసే పేలిక కరెక్ట్‌గా ఉండాలి. కింది వైపున. పై వైపున కుట్లు కనిపించేటట్టు ఉండాలి. ఇప్పుడు క్లాత్ పావించు వదిలిపెట్టుకొని పాదమందం వచ్చేలాగా మొత్తం స్ట్రెయిట్‌గా మన నెక్ ఎట్లా ఉందో ఇక్కడ రబ్ చేసుకోండి ఫస్ట్. నెక్ ఎలా ఉందో పావించుకి ఇలాగా. ఏది కూడా కింద ఉన్న క్లాత్‌ని లాగొద్దు. పైన ఉన్న క్లాత్‌ని లాగకుండా దీనికి క్లాత్ అనేది ఏసుకోవాలి. మొత్తాను మనం స్టార్ట్ చేసింది పావించు అంతే కదా. అంటే పాదం మందం కదా. పాదం మొత్తం మన నెక్ మొత్తం అంతే సైజ్ రావాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అట్లా రావద్దు. ఇప్పుడు మన ముందు ఒకవైపు పార్ట్ వేసాము. ఇప్పుడు వెనక పార్ట్కి వేస్తున్నాను. మీరు అక్కడ స్టార్ట్ చేశారంటే మీరు పొడుగుతున్న చివరి వరకు ఒకటే లాగుంటది. క్లాత్ అనేది అమాంతంగా లాగకుండా పట్టుకోవాలి. నీట్ గా నెమ్మదిగా వేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ జాయింట్ ఉంది కదండి. ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా. బ్యాక్ సైడ్ వచ్చేలాగా ఉండాలి. అంటే ఫ్రంట్ సైడ్ కి మలపకండి. బ్యాక్ సైడ్ కి ఈ క్లాత్ అనేది మనకి ఏదైతే ఖర్చు ఉంది షోల్డర్ ఖర్చు ఉంది కదా. బ్యాక్ సైడ్ కి వచ్చేటట్టు పెట్టుకోండి లోపలంగా. ఇది కూడా ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి. ఇప్పుడు ఇది ఇటువైపు ముందు ఫ్రంట్ వైపు ఉంది. ఇక్కడ ఈ క్లాత్ అనేది మన షోల్డర్ వైపు వేసుకున్న ఖర్చు. అలా కాకుండా సేమ్ అది ఎట్లా బ్యాక్ సైడ్ వైపు మలిచామో ఇది కూడా బ్యాక్ సైడ్ కి ఉండాలి. క్లాత్ అనేది అట్లానే పెట్టుకోవాలి. మీరు కుట్టు ఎలా స్టార్ట్ చేశారో చివరి వరకు కూడా అలానే ఉండాలి. ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రావద్దు. ఇక్కడ లాస్ట్ కి రబ్ చేసుకోండి. కట్ చేసుకోండి. ఇప్పుడు దానికి పావించి ఎక్స్ట్రా కట్ చేసుకున్నారు కదా. దీనికి కూడా ఎక్స్ట్రాగా పావించి కట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ఇలా వేసారు కదా. ఇలా వేసిన తర్వాత మనకి ఎక్కడైతే రౌండ్ గా ఇప్పుడు ఈ ఫ్రంట్ దగ్గర రౌండ్ ఉంది కదా. ఈ ఫ్రంట్ దగ్గర రౌండ్ కదా. చిన్న టక్స్ జస్ట్ ఓన్లీ టక్స్ ఇట్లా కట్స్ ఇవ్వండి. ఇట్లా అక్కడ రౌండ్ దగ్గర మళ్ళీ వెనక బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ రౌండ్ వస్తుంది కదా. ఈ రౌండ్ దగ్గర ఒక టక్స్, ఇక్కడ ఒక టక్స్. టక్స్ అంటే ఇట్లా క్లాత్ ని ఇలా కట్ చేయడం కాదు. చిన్న కొంచెం క్లాత్ అనేది ఇట్లా కట్ చేసుకోవాలంతే. ఇక్కడ రౌండ్ దగ్గర క్లాత్ ని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ముందు పార్టును వెనక పార్టును మనం క్లాత్ కరెక్ట్ ఉందా లేదా లెంత్ అనేది చూసుకుందాం. రెండు సమానంగా ఉన్నాయా లేవని. ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూసుకోండి. ఇది అంతే పట్టుకోవాలి, ఇది అంతే పట్టుకోవాలి. కరెక్ట్ గా ఉందండి నాకు. మీకు ఒకవేళ ఇటు తక్కువ ఇది ఎక్కువ వచ్చినా ఇది తక్కువ వచ్చినా
ఇటువైపు ఉంటే 2 సమానంగా ఉండేటట్టుగా మీరు వేసుకోండి. ఒకవేళ తక్కువ వచ్చిందనుకో ఇంకో కొంచెం ఎక్స్ట్రాగా కుట్టేసుకోండి, లేదా అటువైపు తక్కువ వస్తే అటువైపు చూడండి. ఇప్పుడు ఈ క్లాత్ ని ఫస్ట్ ఈ ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకోండి, ఒక ఫోల్డ్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ ఒక పావించ్ అంతా ఇట్లా ఇలా ఫోల్డ్ చేసుకోండి లోపలికి. మొత్తం ఇట్లానే చిన్న చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ రబ్ చేసుకోండి. ఫస్ట్ చిన్న చిన్నగా ఫోల్డ్ ఇలాగా ఫోల్డ్ చేసుకుంటూ మలుచుకోండి. దాని కుట్టు పై వైపున కాదు, మనం ఏదైతే పీస్ మనం జాయింట్ చేసుకున్నామో అక్కడ మాత్రమే కుట్టు రావాలి. ఇలా నెమ్మదిగా మీరు క్లాత్ ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ లోపల నుంచి చూస్తే మనకి ఒకటే ఫోల్డింగ్ ఉంటది. ఇట్లా ఒకటే ఫోల్డింగ్ మలవండి. ఒక కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచి మలుచుకుంటూ రండి. మొత్తము ఇలానే చివరి వరకు ఇలానే వేసుకోవాలి. ఛార్జింగ్ పెట్టారు. స్మెల్ వస్తుంది డోర్ తీయంగానే. బట్టలు స్మెల్ వస్తున్నాయి, లైట్ వర్షం పడుతున్నాయిగా. మొత్తమును ఈ చివరికి వచ్చేసరికి మీరు ఎందాక ఎలా లాస్ట్ ఫోల్డ్ చేసుకోరో ఇది కూడా లోపల వైపు ఇలా ఫోల్డ్ చేసుకొని చివరిది ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేయండి. ఇప్పుడు క్లాత్ ఇలా రబ్ చేసుకోండి. అంతే. ఇప్పుడు మనకైతే నెక్ అయితే కుట్టేసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాత్ లోపల ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ కనిపిస్తుంది కదా మీకు, ఈ క్లాత్ అంతా స్ట్రైట్ గా నెమ్మదిగా ఇలా కట్ చేసుకోండి. మొత్తం ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇదంతా క్లాత్ అనేది కట్ చేసుకోండి. నెమ్మదిగా క్లాత్ అనేది మనకి మెయిన్ క్లాత్ తెగకుండా జాగ్రత్తగా కట్ చేసుకోండి. ఇలా నెమ్మదిగా క్లాత్ అనేది మొత్తము కట్ చేసుకోండి దగ్గరికి. పొరపాటున కింద ఉన్న క్లాత్ ని కట్ అయిపోతుంది, జాగ్రత్తగా కట్ చేసుకోండి. కట్ చేశాను. క్లాత్ అంతా నీట్ గా చూసుకోండి. ఇప్పుడు మనం హ్యాండ్స్ జాయిన్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు మనకి నెక్ అయిపోయింది, వెనక నెక్ అయిపోయింది, ముందు నెక్ అయిపోయింది. ఇప్పుడు మనకి లాస్ట్ హ్యాండ్లు జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు ఏదైనా ఇటువైపు అయినా తీసుకోండి, ఇటువైపు అయినా తీసుకోండి, ఏదైనా పర్లేదు. ఇట్లా తీసుకున్న తర్వాత మీకు మన హ్యాండ్స్ ఉన్నాయి కదండి, మనం హ్యాండ్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ హ్యాండ్స్ ని తీసుకోండి. ఇది ఇప్పుడు మనకి ముందుకు మనం చెప్పాను కదా, టక్స్ 2 పెట్టుకుంటామని. ముందుకు మన లోచంక తీసుకొని ఉంటాం కదా, ఆ టక్స్ ను ఆ లోచంక తీసుకున్న వైపు ముందుకు వచ్చేటట్టు చూసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మిడిల్ లో టక్స్ పెట్టాం కదా, ఇక్కడ ఈ టక్స్ ను ఈ మిడిల్ లో మనకి ఇది షోల్డర్ ఉంది కదా, షోల్డర్ దగ్గర నుండి ఇలా ఇలా పెట్టండి. ఈ టక్స్ ని
మన హ్యాండ్ మిడిల్ లో టక్స్ ని ఈ షోల్డర్ దగ్గర ఇలా పెట్టండి. మీరు ఇక్కడ నుండి 1/2 ఇంచ్ అంతా క్లాత్ ని తిప్పుకుంటూ మరి గుంజొద్దండి. ఇప్పుడు ఇక్కడ నుండి 1/2 ఇంచ్ ఇలాగా ఫస్ట్ ఇక్కడ మిడిల్ నుంచి వేసుకోవాలి. మిడిల్ నుంచి వేసుకోవాలి. మొత్తాన్ని ఇట్లా 1/2 ఇంచ్ ఇట్లా ఇట్లా వేసుకోవాలి. మన హ్యాండ్ ఎట్లా రౌండ్ ఉందో అట్లానే నెమ్మది కొంచెం కొంచెం మరీ స్ట్రైట్ గా కాకుండా రౌండ్ రౌండ్ గా హ్యాండ్ మన రౌండ్ షేప్ ఉంది కదా, రౌండ్ గా వచ్చేటట్టు జాయింట్ చేసుకోవాలి. 1/2 ఇంచ్ మొత్తం కుట్టు కూడా 1/2 ఇంచ్ వచ్చేలాగా చూసుకోవాలి. ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ రాకుండా చూసుకోవాలి. ఇలాగా ఇప్పుడు ఇంతవరకు వేసాను కదా, నేను మధ్యలో నుంచి ఇక్కడ వరకు వేసాను. మళ్ళీ క్లాత్ ని ఇలా మీరు మీరు క్లాత్ ని మాత్రం ఇలా తిప్పండి. ఇప్పుడు అదే కుట్టు మించి ఇంకో కుట్టు వేసుకోండి. అట్లనే వచ్చి ఈ మిగతాది కూడా జాయింట్ చేసుకోండి. షోల్డర్ వరకు వచ్చాను ఇప్పుడు నేను. మళ్ళీ ఇప్పుడు ఇటువైపు వచ్చేసరికి ఇప్పుడు మనం హ్యాండ్ ని పట్టుకొని వేయము, ఫ్రంట్ పార్ట్ ని పట్టుకొని వేస్తాం. అర్థమైందా అండి? అందరికి అర్థమవుతుందా? ఇక్కడ నుండి మళ్ళీ ఫ్రంట్ పార్ట్ ని పట్టుకుంటూ రౌండ్ గా సాగదీయద్దండి, రౌండ్ గా తీసుకోవాలి. ఎక్కడను ముడత రాకుండా వేయండి. ఇలా చివరి వరకు వేసి దీన్ని కూడా మళ్ళీ తిప్పండి. ఇప్పుడు ఎలా అయితే తిప్పుకున్నామో మళ్ళీ తిప్పండి. హ్యాండ్ వస్తుంది పై వైపున. సేమ్ అదే కుట్టు మనం ఎలా అయితే ఒక కుట్టు వేసాం కదా, డబల్ కుట్టు వచ్చేలాగా వేసుకోండి. షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఇలా తీసుకోండి. షోల్డర్ దగ్గర నుండి మనం స్టార్ట్ చేసి ఇక్కడ వరకు ఇలా తీసుకొని కట్ చేసుకోండి. సేమ్ అదే విధంగా ఇంకో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ మాత్రం మీరు క్లాత్ అనేది మనం సేమ్ వేసుకోవాలి, అంటే కరెక్ట్ ఉన్న వైపు క్లాత్ ని ఇలా వేసుకోవాలి. రాంగ్ సైడ్ కాదండి, క్లాత్ ని ఇలా వేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు ఆటోమేటిక్ గా మనం అది వేసాం కాబట్టి ఇది ఒకటే కాబట్టి మనం ఇప్పుడు దీనికి చూసుకోకపోయినా పర్లేదు. ఈ పై వైపున మాత్రం మనం ఫోల్డింగ్ చేసాం కదా, ఫోల్డింగ్ కనిపించేటట్టుగా పై వైపున ఉండాలి. లోపల వైపున మాత్రం ఇది ఇది మనకి ఒరిజినల్ ఉండాలి, ఇదే ఒరిజినల్ ఉండాలి. ఇలాగా ఇక్కడ నుండి మీరు మధ్యలో టక్స్ పెట్టుకున్నారు కదా, షోల్డర్ దగ్గర నుండి ఇప్పుడు ఇది మనం ఇక్కడ షోల్డర్ దగ్గర మనం ఇక్కడ ఇటువైపు మలిచాం కదా, ఇది కూడా ఇటువైపే ఉండాలి. మళ్ళీ ఇటువైపు మలచకండి. ఇది ఇప్పుడు ఇది ఎలాగ ఉందో నెక్ దగ్గర ఎలా ఉందో ఇది కూడా అలా అటువైపే ఉండాలి. ఇప్పుడు సేమ్ దానికి ఎలాగో పట్టుకున్నామా ఇది కూడా అంతే. 1/2 ఇంచ్ అంతా వేసుకోవాలండి. హ్యాండ్ మాత్రం ఏది కూడా సాగదీయకుండా నెమ్మదిగా కొంచెం కొంచెం తిప్పుకుంటూ మీరు కుట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని తిప్పండి ఇలాగా. సేమ్ అలానే అది ఎలా వేసుకున్నామో ఇది కూడా క్లాత్ ని ఇలా వేసుకొని మళ్ళీ డబల్
డబల్ వేసుకోవాలి. హ్యాండ్స్ కి డబల్ కుట్టు ఉండాలండి. కుట్టు మించే కుట్టు రానియాలండి. అవతలికి ఇవతలికి రావద్దు. మనం ఫస్ట్ ఎలా కుట్టు వేసుకున్నామో అలానే కుట్టు రావాలి. ఇటు ఎక్కువ ఒకటి తక్కువ వస్తే మనకి అక్కడ బుంగొచ్చే అవకాశం ఉంటది. ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచే కదా మనం స్టార్ట్ చేసింది, ఇక్కడ వరకే స్టాప్ తీసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్ లూజ్ చూసుకోవాలండి. మీరు సైజు ఉంటది కండి, సైజ్ తీసుకోండి. ఏదైతే మనం కొలుచుకున్న సైజు ఉంది కదా అది తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ రెండు ఇలా రెండు చివరి ఉన్నాయి కండి, మనం హ్యాండ్ జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ దగ్గర మీరు ఈ రెండిటిని కలుపుకొని పట్టుకోవాలండి. హ్యాండ్ చివరండి, ఫస్ట్ హ్యాండ్ చివర వేసుకోవాలి. ఇలాగా ఈ రెండిటిని సమానంగా పట్టుకుంటే ఇలా వస్తుంది. మీరు ఇక్కడ స్టిఫ్ గా ఉండడానికి పాదం కింద పెట్టుకోండి. మీరు సైజ్ బ్లౌజ్ ఏది తీసుకున్నారో అదే వేసుకోండి. ఇక్కడ నుండి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కండి, ఈ ఫోల్డింగ్ వరకు ఇది కూడా ఈ ఫోల్డింగ్ వరకు ఇలా సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ కుట్టు హ్యాండ్ లూజ్ కుట్టు ఉంటది కదా, ఎక్కడైతే ఉందో అక్కడికి ఇలా మార్క్ వేసుకోండి. ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఇలా ఇక్కడ రబ్ చేయండి, ఈ ప్లేస్ లో రబ్ చేయండి. తర్వాతకి ఇక్కడ చంక దగ్గర అక్కడ కొంచెం రబ్ చేయాలి. కొంచెం రబ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుండి ఈ చంక అనేది కోల్చుకోవాలి ఎంత ఉందని. సైజ్ బ్లౌజ్ తీసుకోండి. సైజ్ బ్లౌజ్ తీసుకుని సైజ్ బ్లౌజ్ కి ఎంత ఉందో ఇది షోల్డర్ అండి. ఇది ఇక్కడ నేను పట్టుకుంది షోల్డర్. ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుండి ఈ కుట్టు వరకు మీరు ఇలా రౌండ్ గా కొలవండి. చూడండి నాకు 8.5 ఇంచులు వచ్చిందండి. మీకు ఎంత వస్తే అంతే, ఇక్కడ నుండి 8.5 ఇంచులకి మీరు ఇక్కడ పెట్టుకోండి. మీకు ఎంత వస్తే అంత పెట్టుకోండి. ఇక్కడికి 8.5 ఇంచులు నాకు వచ్చింది. మీకు కూడా ఎంత వస్తే అంత పెట్టుకోండి. మీరు ఆ సైజ్ బ్లౌజ్ ఏదైతే ఉందో మీరు ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడ వరకు స్ట్రేట్ గా అంటే క్రాస్ గా వస్తుంది కుట్టు అనేది. క్రాస్ గా వచ్చేలాగా కుట్టుకోండి. ఆ కుట్టుని ఈ కుట్టును కలుపుకుంటూ ఆ మార్కుని కలుపుకుంటూ ఇక్కడ వరకు కుట్టేసుకోండి. ఫస్ట్ ఇక్కడ వరకు కుట్టిన తర్వాత ఇక్కడ ఆపండి అలానే. దాని తర్వాత నడుము చూసుకోవాలి. నడుము మనము ఈమె సైజు 31 కదండి. 31 లో మనము 4 భాగాలు చేసి ఒక భాగం తీసుకున్నాం కదా. ఈ సైజ్ బ్లౌజ్ ని మనం కొలవద్దండి. నడుముకి వచ్చేసరికి సైజ్ బ్లౌజ్ అంటే మీరు నడుము కొలత ప్రకారంగానే చూసుకోవాలన్నమాట. ఈ సైజుని ఇక్కడ నుండి ఇప్పుడు ఈ పార్ట్ నుండి ఇక్కడికి ఇలాగా కొలవద్దు. మన సైజు కొలత మనం ఫస్ట్ లో మనం 31 సైజు కదా ఇది, దాంట్లో 4 భాగాలు చేసి ఎంత వచ్చిందండి. దాంట్లో ఒక భాగం మీరు తీసుకోవాలి. మేడం ఒకసారి చెప్పరా మేడం? మనము నడుము సైజు మనం ఫస్ట్ లో 4 భాగాలు చేసుకున్నాం కదా. నడుము సైజు టోటల్ కొలుచుకొని 4 భాగాలు చేసుకున్నారు కదా, అందులో ఒక భాగం తీసుకోవాలి. ఎంత వచ్చింది ఒక భాగం? ఇప్పుడు నాకు 31 లో 7.8 ఇంచులకు వచ్చింది. నాకు 9 వచ్చింది మేడం ఒక భాగం. ఒక భాగం 9 వచ్చింది కదా. ఇప్పుడు మిడిల్ లో మీకు ఇక్కడ ఒక ఫోల్డింగ్ కనిపిస్తుందా?
ఇప్పుడు మన బ్యాక్ పార్ట్ లో మిడిల్ లో ఫోల్డింగ్ అనేది ఆటోమేటిక్ గా కనిపిస్తది. కనిపించకపోతే మీరు ఈ 2 టక్స్ ని డాట్స్ ని ఇలా పట్టుకొని ఇక్కడ ఫోల్డింగ్ చూసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకోండి. ఇలాగా మీకు ఆటోమేటిక్ గా మిడిల్ లో బ్యాక్ పార్ట్ కి మిడిల్ లో మార్క్ అనేది కనిపిస్తది. ఒకవేళ కనిపించకపోతే ఈ 2 డాట్స్ ఉన్నాయి కదా, 2 డాట్స్ ని కలుపుకొని ఫోల్డింగ్ ని ఇలా మార్క్ వేసుకోండి. ఫోల్డింగ్ దగ్గర మార్క్ వేసుకోండి. అక్కడ నుండి ఇప్పుడు మీకు వచ్చిన భాగం అక్కడ నుండి ఇప్పుడు నాకు 7.8 ఇంచులకు వచ్చింది కదా, ఇప్పుడు ఈ మార్క్ దగ్గర నుండి ఇక్కడ వరకు 7.8 ఇంచులకి మార్క్ వేసుకుంటున్నాను. మీకు 9 ఇంచులు అన్నారు కదా, ఇక్కడ నుండి మిడిల్ నుంచి ఇక్కడికి 9 ఇంచులకి మార్క్ పెట్టుకోండి. ఓకే మేడం. ఇప్పుడు ఇటు పెట్టేసిన తర్వాత ఇప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కి మళ్ళీ వెంటనే ఇటు వైపు పెట్టేసుకోండి. ఇప్పుడు 7.8 ఇంచులకి ఇప్పుడు ఇక్కడైతే ఎలాగ పెట్టుకున్నారో ఈ చివరన కూడా ఇలానే 7.8 ఇంచులకి మార్క్ పెట్టుకోండి. ఇది బ్యాక్ పార్ట్ కి కొలత అయితే అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కి సేమ్ 7.8 ఇంచులకి మళ్ళీ ఇవి 4 పార్ట్లు. ఇప్పుడు మనకి ఇది డబల్ పార్ట్ కదా, ఇప్పుడు ఇవి దీంట్లో ఉన్నాయి 2 భాగాలు అన్నమాట. మనకు ముందడ ఉన్నది 1వ భాగం 2వ భాగం అన్నట్టు. అందుకని ఇప్పుడు ఇదైతే ఇది అయిపోయింది. ఇప్పుడు మన ఫ్రంట్ కి ఇప్పుడు 7.8 ఇంచులకి తీసుకోవాలి అన్నీను. ఇలా ఇప్పుడు వెనకాల మనకి ఈ పార్ట్ నుండి ఇక్కడికి మనం 4 భాగాలు చేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి మనం 7.8 ఇంచులు పెట్టుకోవాలి. ఇటువైపున కూడా 7.8 ఇంచులకు పెట్టుకోవాలి. ఈ ముందు పార్ట్ కూడా ఇక్కడ నుండి అంటే ఉక్సు పట్టి, ఇక్కడ కాజపట్టి కొలవద్దండి. ఈ కాజపట్టి కాకుండా ఇక్కడ మనము స్టార్టింగ్ లో మనం కాజపట్టి కొలవద్దని చెప్పాను కదా, ఎలా అయితే తీసుకున్నారో అక్కడ నుండి మీరు టేప్ ని ఇలా పెట్టుకొని ఇక్కడ వరకు 7.8 ఇంచులకి మీరు మార్క్ పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ మన చంక వరకు అయితే ఆపినాం కదా, ఇప్పుడు ఈ రెండింటిని ఈ కింది వైపున మీకు ఫోల్డింగ్ పెట్టుకోండి కన్ఫ్యూజ్ కాకుండా. ఇప్పుడు ఇలా మార్క్ ఉంది కదా, ఈ కింది వైపు ఉన్న ముందు పార్ట్ మార్కుని వెనక బ్యాక్ పార్ట్ మార్కుని మీరు రెండు ఒకే దగ్గరికి వచ్చేటట్టుగా క్లాత్ ని పెట్టుకోండి. ఇప్పుడు వెనక మన చేతి పని కోసం మనం ఇలా బెల్ట్ వేసుకున్నాం కదా, దీన్ని ఇలా కుట్టుకునేటప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని పట్టుకోండి. ఈ రెండింటిని పెట్టుకొని కుట్టండి. రెండు మార్కులు ఒకే దగ్గరకు వచ్చి ఆ మార్క్ వరకు మీరు కుట్టేసుకోండి. ఇక్కడ రఫ్ వేసుకోండి, రఫ్ కొట్టుకోవాలి. ఇక్కడ కట్ చేసుకోండి. తర్వాతకి మీరు మళ్ళీ దాని పక్కన మీకు ఇష్టం ఉన్న అంటే మూడు కుట్లు వేసుకోండి. అంటే పక్క పక్కన పాదం మందం వదిలిపెట్టుకుంటూ ఇలా పాదం మందం వదిలిపెట్టుకుంటూ కుట్లు అయితే మీరు వేసుకోండి. ఎక్స్ట్రాగా మన కుట్లు అన్నమాట ఇవి. ఇది మెయిన్ కుట్టు. ఇవి యూతలో ఉన్నాయి. మనకి ఒకవేళ మనకి టైట్ ఉన్న లూజ్ ఉన్న ఇప్పుకోవడానికి మళ్ళీ ఎక్స్ట్రాగా ఉండడానికి. కొంచెం తెచ్చుకోండి. ఈ ఖర్చును అనేది కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ చివరి ఎడ్జ్ లో ఇంకో కుట్టు వేసుకోండి. ఇప్పుడు ఇవి మనకి ఇక్కడ ఉన్నాయి కదండి, మనకి హ్యాండ్స్ దగ్గర మనం పింఛంతా మనం కొలుచుకున్నాం కదా, ఈ పై వైపునే ఉండాలి. హ్యాండ్ పై వైపునే ఉండాలి. ఇది కూడా పై వైపు ఉన్నప్పుడు ఈ కింది ఇది కూడా మనకి పై వైపునే ఉండేలాగా క్లాత్ ని పెట్టుకొని కుట్టుకోవాలి.
ఇంతేనండి. ఇప్పుడు సేమ్ ఇంకో పార్ట్‌ని తీసుకోండి. అవసరం లేదండి. హ్యాండ్‌ని హ్యాండ్ దగ్గర మీరు ఇలా పాదం పెట్టుకోండి. మీకు సైజ్ బ్లౌజ్ హ్యాండ్ ఎంతుందో కొలుచుకోండి. ఇక్కడ నుండి ఇక్కడికి కొలుచుకొని ఒక మార్క్ పెట్టుకోండి. దాని తర్వాత మీరిక్కడ రఫ్ రఫ్ వేసుకోండి. ఇలాగా రఫ్ వేసుకొని మీరు ఇలానే పెట్టండి. కొంచెమే కుట్టుకోండి. దాని తర్వాత మీరు చంక ఆల్రెడీ మనం కొలుచుకున్నాం కదా, 8.5 ఇంచులకు వచ్చింది. ఇదే సేమ్ అక్కడ 8.5 ఇంచులకి తీసుకున్నాం కదా హ్యాండ్ ని. ఇక్కడ నుండి షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు, ఈ షోల్డర్ దగ్గర నుండి ఇక్కడ వరకు 8.5 ఇంచులకి మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఈ మార్కును ఇలా స్ట్రైట్ గా మీరు ఇలా క్రాస్ గా వస్తుంది. ఇలా క్రాస్ గా వేయండి కుట్టు. ఇప్పుడు మన హ్యాండ్ ఇక్కడ మన ఖర్చు ఏదైతే హ్యాండ్ జాయింట్ ఖర్చు ఉంది కదా, ఆ హ్యాండ్ జాయింట్ ఖర్చుని రెండు పై వైపు ఇటు పై వైపునే ఉండాలి, ఇది కూడా పై వైపున, కింది వైపుది కూడా పై వైపున ఉండాలి. అలా రెండు పెట్టుకొని కట్ చేసుకోండి, కుట్లు వేసుకోండి. దాని తర్వాత మనం ఈ ముందు పాటికి మనం కొలత తీసుకోలేదు కదా, ఈ ముందు పాటికి ఇప్పుడు ఇక్కడ నుండి ఇది ఉక్సు పట్టి కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్టింగ్ దగ్గర నుండి కొలవాలండి. ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి కొలవాలి. కాజా పట్టి వదిలిపెట్టి కొలుచుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడికి 7.8 ఇంచులకి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇంత ముందుకి మనకు బ్యాక్ మార్క్ వేసుకున్నాం కదా అవతల దానికి. ఇప్పుడు సేమ్ ఇదే మార్క్ ఇలా పైనంగా గీసుకోండి మీరు. ఇప్పుడు ఈ రెండు మార్కుల్ని ఒకే దగ్గర కలుపుకొని ఈ నడుం పట్టి ఉంది కదా, నడుం పట్టి ఇలా లోపలికి మలుచుకొని ఫోల్డింగ్ కుట్టుకునేటప్పుడే ఫోల్డ్ చేసుకొని కుట్టుకోండి. ఇప్పుడు స్ట్రేట్ గా ఇక్కడ నుండి ఇప్పుడు ఇక్కడ మనం ఆపినాం కదా, ఈ ఈ కుట్టు దగ్గర నుండి ఈ డాట్ మన ఏదైతే మార్క్ వేసుకున్నామో అక్కడ వరకు మీరు స్ట్రేట్ గా వచ్చేలాగా తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ రబ్ చేసుకోండి, కట్ చేసుకోండి దీన్ని. ఇప్పుడు సేమ్ పాదం మందం ఈతల మనం అవతల దానికి ఎలా వేసామో, ఆ హ్యాండ్కి ఎలా వేసామో ఇక్కడ కూడా ఇలానే వేసుకోవాలి. ఇక్కడ లాస్ట్ కుట్టు వేసుకోండి. మొత్తం ఈ 3 కుట్లు మీ ఇష్టం. మీకు ఇంకా కుట్లు ఎక్స్ట్రా కావాలనుకుంటే మీరు ఇంకో కుట్టు అయినా ఇక్కడ వేసుకోవచ్చు. చాలు, ఇంత అయితే చాలు మనకి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఎక్కువ కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండిటిని ఇలా ఇప్పుడు ఖర్చులు ఉన్నాయి కండి, ఖర్చుని ఇప్పుడు ఈ కుట్టుని కలుపుకోండి. ఇలా కలుపుకొని ఖర్చుని రెండింటిని ఖర్చులో కట్ చేసుకోండి. ఎక్స్ట్రా రెండు సమానంగా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ని మనకి ఎంత కావాలో అంతవరకు కట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ టక్స్ ఇవ్వండి, చిన్న చిన్న టక్స్ హ్యాండ్ దగ్గర, హ్యాండ్ ఖర్చు దగ్గర టక్స్ ఇవ్వండి ఇలాగా. ఎందుకంటే మనకి ఇక్కడ ముడత అనేది రాకుండా కంఫర్ట్ కోసం టక్స్ తీసుకోండి ఇలాగా. ఇదైతే మనకి బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనకి ఇది ఎమ్మింగ్ చేసుకోవాలన్నమాట. ఈ నడుము దగ్గర ఇక్కడ నుండి ఇక్కడికి ఫస్ట్ నడుము చేసుకోవాలి, తర్వాతకి హ్యాండ్స్ చేసుకోవాలి, తర్వాతకి ఈ నెక్ ఉంది కదా, ఈ నెక్ ని ఎమ్మింగ్ చేసుకోవాలి, తర్వాతకి ఉక్సు కాజాలు.
బ్లౌజ్ అయితే ఇంతేనండి. అందరికి అర్థమైందా అండి? ఎస్ మేడం. అయిపోయిందండి. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఏమన్నా అందరికి అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మేడం ఒక చిన్న డౌట్. ఇప్పుడు మనకి చెప్పండి. నడుము అనేది సపోజ్ 38 అలా వచ్చిందనుకోండి. నడుముని బట్టి మనం బ్రెస్ట్ సైజ్ తీసుకుంటామా? ఎలా తీసుకుంటాం మేడం మెజర్‌మెంట్? అప్పుడు నడుమును 38 సైజ్ బ్లౌజ్ అయిద్దా మేడం అది? నడుముని బట్టి మనం తీసుకోవాలండి. నడుము సైజుని బట్టి మనము ఆహ్, మెజర్‌మెంట్ అనేది ఏది మనకి చంక అయినా గాని, ఇప్పుడు షోల్డర్ అయినా గాని అదనేది నడుము సైజుని బట్టి తీసుకోవాలి ఎవరికైనా. మెయిన్ నడుము లెంత్ ఉండాలి. ఓకే. మీకైతే కుట్టడం అయితే అర్థమైందండి? కుట్టడం అయితే అర్థమైంది గదా! అర్థమైంది మేడం. ఇంతవరకైతే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిందండి. ఇంగ నెక్స్ట్ వీక్ నుంచి డ్రెస్సులు ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఓకే మేడం. ఈ 2 డేస్‌లో అందరు కుట్టి మండేలో పెట్టండి బ్లౌజెస్. ఓకే మేడం. అర్థమైందా అండి అందరికి? స్టార్టింగ్ నుంచి కటింగ్ అయినా, స్టిచ్చింగ్ అయినా అర్థమైందా అందరికి? అర్థమైంది మేడం. ఓకే అండి. మీరైతే ఈ 2 డేస్‌లో మీరు కుట్టుకొని మండే గిట్లా చూపియండి.